అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రభాస్ కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదంటే ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అదే కాదంటే ఒకరితో మరొకరికి అస్సలు కోఆర్డినేషన్ లేదా? ఈ అనుమానం ఇప్పుడు ఎందుకు వచ్చిందబ్బా? అసలు ప్రభాస్ విషయంలో జరుగుతున్న ఆ కన్ఫ్యూజన్ ఏంటి? మీకెందుకు ఆలోచన? పదండి హాయిగా ఎక్స్క్లూజివ్ లో మాట్లాడుకుందాం. సినిమాలు అనుకున్న టైంకు వచ్చినా రాకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు బిజీగా ఉండే హీరో మాత్రం ప్రభాస్ ఒక్కరే. సెట్స్ పై 2, లైన్లో 3 ప్రాజెక్ట్స్ తో ఎవ్వరికి దొరకనంత బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. అయితే వీటి లైనప్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఏది ముందు ఏది తర్వాత అనే లెక్కల్లో మేకర్స్ మధ్య క్లారిటీ మిస్ అవుతుంది. కరోనా తర్వాత ఒకే సమయంలో రాధేశ్యామ్, సలార్, కల్కి, ఆదిపురుష్ సినిమాలకు సైన్ చేశారు ప్రభాస్. అవి సెట్స్ పై ఉన్నప్పుడు డేట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు రెబల్ స్టార్. రిలీజ్ డేట్స్ దగ్గర కూడా క్లాష్ వచ్చింది. అందుకే కల్కి విడుదలయ్యాక ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అని డిసైడ్ అయిపోయి కొన్నేళ్లుగా హను రాఘవపూడి ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఫౌజీతో పాటే రాజాసాబ్ కు కూడా ప్రభాస్ డేట్స్ ఇయ్యక తప్పట్లేదు. ఈ కన్ఫ్యూజన్ ఇక్కడితో చాలు, ఇకపై ఒక్కసారి ఒక్క సినిమాతోనే అంటున్నారు ఈయన. కానీ ఈ విషయంలో దర్శక నిర్మాతలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే మొన్న కల్కి 2 సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని అశ్విన్ దత్ చెప్తే తాజాగా స్పిరిట్ కూడా అప్పుడే అంటున్నారు నిర్మాతలు. కల్కి 2 షూటింగ్ సెప్టెంబర్లో మొదలుపెట్టి 2026 సమ్మర్కి విడుదల చేస్తామని చెప్పారు అశ్విన్ దత్. తాజాగా సందీప్ వంగ సోదరుడు ప్రణయ్ వంగ తమ స్పిరిట్ కూడా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందంటున్నారు. మరి ఈ 2 సినిమాల్లో ప్రభాస్ దేని ముందు సెట్స్ మీదకి తీసుకొస్తారు? అసలు సెప్టెంబర్ లోపు సెట్స్ మీద ఉన్న ఫౌజీ, రాజాసాబ్ పూర్తవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంకెన్నాళ్ళు టాలీవుడ్ కి టెస్టింగ్ టైం? 2025లో వచ్చినంత దారుణమైన ఫలితాలు, వచ్చినన్ని నష్టాలు ఈ మధ్య కాలంలో ఏ ఏడాదికి కూడా రాలేదు. స్టార్ హీరోలు రావట్లేదు, వచ్చిన సినిమా ఏమో ఆడట్లేదు. అసలు ఈ కష్టాలు ఇంకా ఎన్నాళ్ళుంటాయో అర్థం కావట్లేదు. వీటన్నిటికీ జూలై నుంచే సమాధానం దొరకాలి. అదేలాగో ఈ స్టోరీలో చూసేద్దాం. ఎన్నాళ్ళైంది బాక్సాఫీస్ దగ్గర సందడి చూసి, టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడి, థియేటర్స్ ముందు జనం కనబడి, వచ్చిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా అంచనాలు అందుకోవట్లేదు. కుబేరా ఏదో 3 రోజులైనా కలెక్షన్లు తీసుకొచ్చింది. వీకెండ్ దాటాక ఆడియన్స్ ను రప్పించే సినిమాలే గగనమైపోయాయి. ఇప్పుడు 6 నెలలు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం 1 డజన్ విజయాలతో సెకండ్ హాఫ్ మొదలుపెట్టింది టాలీవుడ్. అసలైన పరీక్ష జూలై నుంచే మొదలు కానుంది. అయితే మరో 3 వారాల తర్వాత గానీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే సినిమా రావట్లేదు. ఈ మధ్యలో తమ్ముడు, ఓబామా అయ్యోరామ లాంటి సినిమాలు వస్తున్నా మీడియం రేంజ్ ప్రాజెక్టులే. జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రానుంది. అక్కడ్నుంచే అసలు సినిమా పండగ మొదలు కానుంది. ఒకవేళ వీరమల్లు వర్కౌట్ అయిందంటే మాత్రం టాలీవుడ్ కు మంచి రోజులొచ్చినట్లే. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే. పైగా ఆయన పాన్ ఇండియన్ పొలిటీషియన్ ఇప్పుడు. అది కూడా వీరమల్లుకు హెల్ప్ కానుంది. వీరమల్లును ఫాలో అవుతూ తక్కువ గ్యాప్ లోనే విజయ్ దేవరకొండ కింగ్డమ్, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2, రజనీకాంత్ కూలీ, రవితేజ మాస్ జాతర లాంటి సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇవన్నీ రాబోయే 2 నెలల్లోనే విడుదల కానున్నాయి. ఇవన్నీ సక్సెస్ అయితే 2025 ఫస్ట్ హాఫ్ చేసిన గాయం కొంతైనా మానుతుంది. అందుకే జూలై, ఆగస్టు టాలీవుడ్ కు టెస్టింగ్ టైమ్ గా మారిపోయింది. మాస్ సాంగ్స్ చేయాలంటే ఒకప్పుడు చాలా మంది హీరోయిన్లు దర్శకులకు కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ ఒకరే ఆప్షన్. ఆమె ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ శ్రీలీల. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని తన స్టెప్స్ మాత్రమే కాదు, మాస్ మూమెంట్స్ తో షేక్ చేస్తున్నారు. తాజాగా శ్రీలీల కిట్టీలోకి మరో వైరల్ సాంగ్ చేరిపోయింది. మరి అదేంటో తెలుసా? టాలీవుడ్ లో కేర్ ఆఫ్ మాస్ సాంగ్స్ గా మారిపోతున్నారు శ్రీలీల. డాన్సులు కుమ్మేస్తారు కాబట్టి మరో ఆలోచన లేకుండా ఈమెతో మత్తిపోయే మాస్ సాంగ్ సినిమాకు కనీసం ఒక్కటైనా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమా హిట్ ఫ్లాప్ తరువాత ముందు ఆ పాటైతే ఫుల్ వైరల్ అయిపోతోంది. తాజాగా వైరల్ అనే పేరు మీదే పాట చేశారు దేవిశ్రీ ప్రసాద్ అండ్ శ్రీలీల. గాలి కిరీటి హీరోగా పరిచయమవుతున్న జూనియర్ సినిమాకు దేవి సంగీతం అందిస్తున్నారు. ఇందులో అద్దిరిపోయే మాస్ బీట్ ఇచ్చారు డీఎస్పీ. సోషల్ మీడియా నేపథ్యంలో సాగే ఈ పాటలో అద్దిరిపోయే మాస్ స్టెప్పులేశారు శ్రీలీల. గతంలోనూ దేవితో కలిసి కిసిక్ అనే ఖతర్నాక్ సాంగ్ చేశారు ఈ బ్యూటీ.
ఇక తమన్ మ్యూజిక్లో ఈమె చేసిన కుర్చీ మడత పెట్టి యూట్యూబ్ని షేక్ చేసేసింది. ధమాకా నుంచి శ్రీలీలతో మాస్ సాంగ్స్ చేయిస్తున్నారు దర్శకులు. అందులో జింతాక్ జింతాక్, స్కందాలో గండరబాయ్, ఆదికేశవలో లీలమ్మో, గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి ఇలా ప్రతి సినిమాలోనూ మాస్ సాంగ్స్లో రఫ్ఫాడించేస్తున్నారు శ్రీలీల. మాస్ జాతరలోనూ తూ మేరీ లవ్వర్ అంటూ కేక పెట్టించేశారు బ్యూటీ. తాజాగా వైరల్ వయ్యారి అంటూ వచ్చేస్తున్నారు. తెలుగు కన్నడ సినిమాలకు మాత్రమే 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉందా? ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా తమిళ సినిమాలకు మాత్రం 1000 కోట్లు ఎప్పటికీ కలగానే ఉండబోతుందా? జైలర్, విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ అంత పెద్ద హిట్ అయినా 400-500 కోట్ల దగ్గరే ఆగిపోవడానికి కారణమేంటి? అసలు తమిళ హీరోలలో 1000 కోట్లు కొట్టే సత్తా ఉన్న సినిమానే లేదా? ఎందుకు తమిళ సినిమాలో 1000 కోట్ల వైపు వెళ్లట్లేదు? ఈ అనుమానం నిజంగానే చాలా మంది ఆడియన్స్ లో ఉంది. తెలుగు, కన్నడ, హిందీ సినిమాలకు సాధ్యమైన రికార్డ్ కాలీవుడ్ కు ఒక్కటే ఎందుకు సాధ్యం కావట్లేదు? సింగిల్ లాంగ్వేజ్ లో 400 కోట్లు కొడుతున్న సినిమాలు అన్ని భాషల్లో కలిపి 1000 కోట్లు ఎందుకు వసూలు చేయట్లేదని ఆరా తీస్తున్నారంతా. దానికి రీజన్ హిందీ మార్కెట్ లేకపోవడమే. తమిళ సినిమాలను కేవలం అక్కడి ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఈ విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ 1 and 2 కలిపి 700 కోట్లు వసూలు చేశాయి. కానీ ప్యూర్ తమిళ వాసనలున్నందుకే అక్కడ తప్ప ఏ చోట సినిమా ఆడలేదు. అలాగే విక్రమ్, లియో, జైలర్ లాంటి సినిమాలు 400 నుండి 500 కోట్ల మధ్యలోనే ఆగిపోయాయి. ఇన్నాళ్లకు కూలీ రూపంలో వాళ్లకు 1000 కోట్లు కొట్టే ఛాన్స్ వచ్చింది. రజనీకి తోడు అమీర్, నాగార్జున, ఉపేంద్ర ఉన్నారు. పైగా లోకేష్ కనకరాజ్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. కూలీ కానీ 1000 కోట్లు మిస్ అయితే ఇక తమిళ వాళ్లకు అది అందని ద్రాక్షే. ఎందుకంటే విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు, అజిత్ స్లో అయ్యారు, కమల్ కు అంత మార్కెట్ లేదు. అందుకే కూలీ వాళ్లకు చివరి అవకాశం. కలనైనా కాస్ట్లీగా కందామనే డైలాగ్ గుర్తుందా? మన మీడియం రేంజ్ హీరోలు ఇదే చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే వాళ్ళ కళలు బాగా కాస్ట్లీ. బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా సహకరిస్తూ ఉండడంతో ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు వాళ్ళు. తాజాగా సెట్స్ పై ఉన్న ఈ హీరోల సినిమాల బడ్జెట్స్ లో అన్ని 100 కోట్లకు పై మాటే. మరి వాళ్ళ ధైర్యం ఏంటి? దానికి కారణమేంటి? మీడియం రేంజ్ హీరోల సినిమాలకు ఒకప్పుడు బడ్జెట్ సమస్యలుండేవి. వాళ్లపై 50 కోట్లు ఖర్చు పెడితే వస్తుందా రాదా అనే అనుమానాలుండేవి. కొన్నాళ్లుగా అవి కనిపించట్లేదు నిర్మాతల్లో. ఎందుకంటే దసరా హిట్ 3తో నాని, తండేల్తో నాగచైతన్య, టిల్లు స్క్వేర్తో సిద్ధు జొన్నలగడ్డ, విరూపాక్షితో సాయిధరం తేజ్, హనుమాన్తో తేజ సజ్జా, కార్తికేయ 2తో నిఖిల్ 100 కోట్లకు పైగానే వసూలు చేసి చూపించారు. కంటెంట్ కరెక్టుగా ఉంటే 100 కోట్లు ఈజీగా వచ్చేస్తాయనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగిస్తున్నారు మీడియం రేంజ్ హీరోలు. అందుకే వాళ్ళ సినిమాల స్పాన్ పెరిగింది. నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ బడ్జెట్ 120 కోట్లకు పైనే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. అంతేకాదు విడుదలకు ముందే ప్యారడైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. ఇక నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమా బడ్జెట్ 80 కోట్లు. తాజాగా ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ మొదలైంది. సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు బడ్జెట్ 125 కోట్లు. అలాగే తేజ సజ్జా మిరాయ్ బడ్జెట్ 60 కోట్లకు పైమాటే. ఇక నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాల బడ్జెట్ 75 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయి. మొత్తానికి కంటెంట్ ఉంటే హీరోల మార్కెట్ పట్టించుకోవట్లేదు నిర్మాతలు. నెక్స్ట్ ఏంటి చెప్పుకోండి చూద్దాం. ఏంటి క్విజ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల విషయంలో జరుగుతుంది ఇదే. అందరూ స్టార్ హీరోయిన్లే, కానీ వాళ్ళ నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పలేని పరిస్థితి. అభిమానులను కన్ఫ్యూజన్లో పెట్టి కెరీర్లో ఫర్ ది ఫస్ట్ టైం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పుకోండి చూద్దామంటూ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు? కెరీర్ స్టార్ట్ చేసిన 10 ఏళ్లలో ఒక్కసారి కూడా నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన లేకుండా కనీసం ఒక్క సినిమానైనా బ్యాకప్ పెట్టుకున్న పూజా హెగ్డేతో ఇప్పుడు బ్యాడ్ టైం బాగా బంతాట ఆడేస్తోంది. తెలుగులో ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదిప్పుడు. తమిళంలో మాత్రం రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయగన్, లారెన్స్ కాంచనా 4 సినిమాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే మాత్రమే కాదు, సాయి పల్లవి పరిస్థితి అలాగే ఉందిప్పుడు. కాకపోతే ఈమెకు తెలుగులో ఛాన్సులు బాగానే వస్తున్నా ఈమె ఒప్పుకోవట్లేదు. తండేల్ తర్వాత పూర్తిగా రామాయణపై ఫోకస్ చేశారు సాయి పల్లవి. హిందీ సినిమాలు మాత్రమే సైన్ చేస్తున్నారు. అక్కడ రామాయణతో పాటు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ సినిమాలు చేస్తున్నారు పల్లవి. కెరీర్ మొదలైన 20 ఏళ్లలో ఫస్ట్ టైం అనుష్క శెట్టికి నెక్స్ట్ ఏంటనేది అర్థం కావట్లేదు. ఘాటి ఎప్పుడో పూర్తయింది. మలయాళంలో ఖతనార్ సినిమా చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం స్వీటీ నెక్స్ట్ ప్రాజెక్టుపై క్లారిటీ లేదు. సమంత సైతం నెక్స్ట్ ఏంటి అనేది చెప్పట్లేదు. మా ఇంటి బంగారం సినిమా ప్రకటించినా
ఇప్పటి వరకు అప్డేట్ లేదు. రెజీనా, ప్రజ్ఞా జైస్వాల్ లాంటి హీరోయిన్లకు కూడా తెలుగులో అవకాశాలు లేవిప్పుడు. సో ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.